వెల్కమ్ టు ఫన్రాజా ఫార్మ్. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం దగ్గాల పిల్ల. తగ్గుతుంది ముందు నీ మందు తాగుడు బంద్ చేసి నా పెయి మీద నగలను పెంచితే అప్పుడు నా కోపం తగ్గుతుంది. ఈ బాగా విను, కోపం బాగా పెరుగుతుంది, కోపం బాగా పెరుగుతుంది. దొంగ 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 వస్తే మొద్దు మొకందానా నేనేనే. బావా ఏమైంది ముసుగేసుకున్నావు? చెప్తా గాని ఈ బంగారం దాచిపెట్టు. బంగారమా? అమ్మో అమ్మో మా ఆయన బంగారం. ఏం బంగారం ఏమోనే, కొట్టేసినప్పుడు ఏం భయం కాలే గాని వాళ్ళు ఎంబడబడ్డారే. మనకు భయం ఎత్తుంది, ఆలయాలకు ఇచ్చేత బుజ్జి. పిచ్చా నీకు అంత కష్టపడి కొట్టుకొచ్చింది ఆలయాలకి ఇచ్చా నీక? నేను ఇయ్యా. అది కాదే, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనే. ఆలయమనుకుంటే మనకేంటి, బంగారం పోయిందని ఏడుతారు, తర్వాత మర్చిపోతారు. నువ్వు గమనుడు. బంగారు నెక్లెస్, బంగారు నెక్లెస్. అవి ఎత్తుకొచ్చింది మీ అమ్మోళ్ళ ఇంట్లోకెళ్ళేనే. మీ అమ్మోళ్ళ ఇంట్లోకెళ్ళేనే. పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు. చూస్తా గాని ఫస్ట్ నువ్వు ఈ ఫోటో చూడు. ఎవరిది? నీ పొరిగింటి మంగళగౌరి మొగుడి గారి సెకండ్ సెటప్. భార్యకు అనుమానం రాకుండా చిన్నిళ్ళు పెట్టి పెళ్ళాంకు గొలుసులు పులస సాపలు తెస్తున్నాడట. నీకు కూడా తెమ్మంటావా మరి? గొలుసు నాకే బతుకొద్దు. బా ఓ గేమ్ ఆడదామా? ఏమైందే గేమ్ చిన్నపిల్ల లెక్క? నువ్వు రా బావా. ఇంట్లో ఏది వచ్చినా నువ్వు వెనక పోవద్దు, చెప్తున్నా ముందే. బంగారు నెక్లెస్, బంగారు నెక్లెస్. ఆపు ఇట్రా. బంగారు నెక్లెస్. దీని కొట్టుట్లా రాయవాడా, ఈ పెద్ద సాఫ్ అయింది కదా. ఏమైంది బా? బంగారం చూసినావా ఎంత పిరమైందో? ఏడాది కింద అనవసరంగా కారు కొన్నా. అదే బంగారం కొనుక్కున్నా అయిపో, డబల్ త్రిబల్ అబ్బా నీకేమైందే? 10 ఏళ్ల కింద అనవసరంగా నేను కూడా ఒకటి కొన్నా, దానికి బదులు బంగారం కొన్నా అయిపోవు. బుజ్జి ఒక 10 చెంప దెబ్బలు తిన్నావనుకో, ఈ గోల్డ్ చైన్ నీకేనే. అబ్బా కొట్టు ఏ ఉత్తగన్నానే అద్దు. కొట్టమన్నానా? కొడితే కొట్టింది కానీ బంగారం చనిత వచ్చింది. అమ్మా బిడ్డ అల్లుంతోని బంగారం గొలుసు పంపినా ఇచ్చిండా? ఏమే ఇగో నీకోసం నెక్లెస్ తెచ్చిండే. అమ్మా నా కోసం నెక్లెస్ తెచ్చినవా? కూసో బావా, కూసో. ఎట్లున్నదే? సూపర్ ఉంది బా. ఏ జన్మల పుణ్యమో నాకు భర్తగా నువ్వు దొరికినా. అవుగాని బావా, బంగారం లచ్చ మీదనే ఉన్నది కదా, ఎట్లా కొన్నావు? అప్పు చేసినవా? కాదే, నీకు ఈ నెక్లెస్ కొందామని బంగారం షాప్ కు పోయినా 2 లక్షలు చెప్పిండు ఈ నెక్లెస్. నా పిల్లం కంటే ఏది ఎక్కువ కదా అనుకుని సీదా కోటికి పోయి 200 పెట్టి ఈ నెక్లెస్ తెచ్చిండే. ఇగో మబ్బుల 4 గంటలకు లేస్తా, మీ అమ్మ నాయనల్ని ప్రేమగా చూసుకుంటా. 6 నెలలైనా పుట్టింటికి పోను. ఒక్క తులం బంగారం కొని బా, ప్లీజ్. మబ్బుల 4 గంటలకు నేనే లేస్తా. ఆకలి సాల్పు కూడా చేస్తా, బోళ్ళు దోముతా, బట్టలు ఉతుకుతా, కావాలంటే మా అమ్మ నాయనలను ఓల్డేజ్ హోమ్ లో పెడతా. నువ్వు పుట్టింట్లోనే ఉండు మొత్తము, కానీ బంగారం మాత్రం అడగకే ప్లీజ్. నీకు వచ్చిన జీతంతోనే అప్పులు ఎట్లా కట్టాలని నేను తిప్పల పడుతుంటే బంగారం కావాలట, బంగారం. ఇంతకు ఏం కూర వండినవే? అమ్మా ఖతం. ఓకే. హలో, అరే గోపి, ఇక లేగులేరా? సాయిబాబా కూడా ఓకే వచ్చేస్తున్నా. బంగారం కొనిస్తావా లేకపోతే పుట్టింటికి పోవాలా? హలో అమ్మా, మీ అల్లుడు బంగారం కొనిస్తలేడు, నేను ఇంటికి వస్తున్నా.
చికెన్ బిర్యానీ చేసి పెట్టు. మీ నాయన బంగారం కొనిత్తలేడని నేను ఆల్రెడీ పొద్దుగాలనే మా అవ్వగారింటికి వచ్చిందే. కానీ మీ అమ్మమ్మ మీ తాత మీద అలిగి ఆళ్ళ పుట్టింటికి పోయిందట. ఇక మీ తాతనేమో ఇంకో లగ్గం చేసుకుంటా అని ఇప్పుడే పెళ్లిళ్ళ పేరయ్య ఇంటి దగ్గరకు పోయిండట. మీ నాయన ఏం చేస్తాడో అని నాకు మస్తు భయం అవుతున్నదే. ఇగో నేను ఇప్పుడే ఇంటికి పోతున్నా గానీ నీ మొగనికి కోపం రాకముందే నువ్వు కూడా జల్దిన వంటింట్లో ఊరుకు. బా మిక్సీలో వేస్తా, తింటావా?